పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ సుమిత్రా ఆనంద్ తోటి ఉన్నాము. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ టాపిక్ తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా అది హాట్ టాపిక్గా ఉంది. ఈ విషయం మీద కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఒక బీఆర్ఎస్ లీడర్గా? రేవంత్ రెడ్డి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తన పాలన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాయనా పులొచ్చే కథలాగా వారానికి ఒక కథ ముందట వేసుకుంటాడు. ఇది ఈ 18 మాసాలుగా యావత్ తెలంగాణ గమనిస్తూనే ఉన్నది, చూస్తూనే ఉన్నది. ఈయన కథలు, ఈ వ్యవహారాలు. ఫోన్ ట్యాపింగ్ అనేది లేదు, ఏది లేదు. అది భద్రతా దృష్ట్యా పోలీస్ శాఖ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం, రొటీన్ కార్యక్రమం. ఇప్పుడు కూడా ఆ కార్యక్రమం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా జరుగుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేపిస్తున్నాడు అని అంటున్నారా? అది ట్యాపింగ్ అని అనలేం. భద్రతా దృష్ట్యా ఇప్పుడు కూడా ఫోన్ అవసరమైన సందర్భాన్ని బట్టి అవసరమైన వ్యక్తులై పోలీస్ శాఖ వారు వింటూ ఉంటారట. అది సాధారణమైనటువంటి వ్యవహారమే అని నిపుణులు చెప్తూ ఉంటారు. అంటే సో అప్పుడు మీరు కూడా చేసింది సాధారణ వ్యవహారం అంటున్నారా? ఇది మేము కాదు చేసింది. అప్పటి శాంతి భద్రతల సమస్యలు ఇట్లాంటివి తలెత్తకుండా పోలీస్ శాఖ, రక్షణ శాఖ తీసుకున్నటువంటి శాంతి భద్రతల రక్షణ కోసం తీసుకున్నటువంటి చర్యలే అయి ఉంటాయి తప్ప మేం చేసినామని, ప్రభుత్వం చేసినామని కాదు. రొటీన్ ప్రతిసారి జరిగే కార్యక్రమం ఏదన్నా జరిగి ఉంటే జరగచ్చు, అందులో విశేషం ఏం లేదు, వింతేం లేదు. దానికి ప్రచారము, ఈ పటాటోపము, అదిగో పులి, ఇదిగో తోక, అదిగో పాము, ఇదిగో పడగ, ఇట్లాంటి కథలన్నీ ఉత్తవే. అరెస్టు లేదు, అరెస్ట్ కాడు. ఇది కేసే కాదు, అసలు కేసే కాదంటే మరి అటు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకరు, ప్రణీత్ రావు, భుజంగరావు వీళ్ళందరూ విచారణ ఎదుర్కొంటున్నారు. మరి వాళ్ళే చెప్తున్నారు దాదాపు 600 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్తున్నారు. మరి పరిస్థితి ఏంటి? అంటే కేసు బాగా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మరి వాళ్ళు ముగ్గురే అరెస్ట్ అవుతారా, లేకపోతే రాజకీయ నాయకులు ఎవరన్నా ఉంటారా అని అనిపిస్తుందా? కోట్ల మందిలో 600 మంది పెద్ద సమస్య కాదు కదా. కోట్ల మందిలో 600 మంది చేయడం, 600 మంది వాళ్ళు రాజకీయ ప్రతినిధులు కదా, వాళ్ళంతా ప్రతినిధులయో చెప్పలేము, ఇంకెవరన్నా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులయో చెప్పలేము, ఏం చేసిండ్రో కూడా చెప్పలేము. 600 అని తెలియదు, 60 అని తెలియదు, అసలు చేసిండ్రని తెలియదు. దీన్ని పెద్ద ఇష్యూ చేయడం తప్ప ఏది తీసుకున్నా అది ఎట్లా గాలిబుడగలాగా తేలిపోవడమే తప్ప. హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయంట అని అంటున్నారు. ఏమి అంత ప్రచారమే చెప్తే కదా. పాము అంటే ఇగో పడిగా అని, అగో పులి అంటే ఇగో తోక అని, ఉత్త ప్రచారం తప్ప ఇలా జరిగింది ఏమీ లేదు. మరి ఏదైనా బయట పెట్టగలిగినరా? ఇవాళ షర్మిల అంటది, ఓ నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. అమ్మ తల్లి దొరికిందా నీకు? పదాల మీద యాత్ర చేసిపోతీవి కదా, ఈడ ఉట్టిన బిడ్డనంటివి కదా, ఏది ఈడు ఉండకపోతేవి, మరి ఈడ పోటీ చేయకపోతేవి, మరి ఎవరు వదిలిన బాణానివి మళ్ళీ ఆడ చెడగొట్టడానికే తప్ప ఇంకో మంచికైతే కాదు. అంటే జగన్ కేసీఆర్కి, కేటీఆర్కి చెప్తేనే షర్మిల ఫోన్లు ట్యాప్ అయినాయి అని వార్తలు వస్తున్నాయి. షర్మిల కూడా అదే విషయం అన్నది ఎయిర్పోర్ట్లో. ట్యాప్ చేస్తే ఏమడ్డుకున్నారు మరి? ఆమె ఇప్పుడు ట్యాప్ చేస్తే రేవంత్ రెడ్డి గారికి నిధులు ఎట్లా వచ్చినాయి, ట్యాప్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఆ పదవిని ఎట్లా కొన్నారు, ఇవన్నీ అడ్డుకునే వాళ్ళు కదా. నిజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగితే ఈ రేవంత్ రెడ్డి పిసిసి పదవి కొనేవాడా? సాధ్యమయ్యేదా? మరి సీఎం కూడా కాకపోయేదా ఫోన్ ట్యాపింగ్ జరిగితే? అవును, ఆయన పిసిసి కాకపోతే సీఎం ఎక్కడికి అవుతాడు? ఫోన్ ట్యాపింగ్ కాలేదు కాబట్టే, అయితే కనుక ఆయన కాకపోయేవాడు. ఫోన్ ట్యాపింగ్ అయితే కనుక ఇవాళ షర్మిల ఏపీకి పిసిసి ప్రెసిడెంట్ అయ్యేది కాదు. ఫోన్ ట్యాపింగ్ అయితే కనుక రేవంత్ రెడ్డి తెలంగాణ పిసిసికి ప్రెసిడెంట్ అయ్యేవాడు కాదు. కాలేదు అంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు. ట్యాపింగ్ కాలేదు అయితే వీళ్ళు ఆగడాలు అడ్డుకునేది కదా. వీళ్ళకి ఎక్కడి నుంచి నిధులు వస్తూ ఉన్నాయి, ఏం చేస్తూ ఉన్నారు, అవన్నీ ట్యాపింగ్ ద్వారా పసిగట్టగలిగితే అడ్డుకునేవాళ్ళు కదా, ఆపేవాళ్ళు కదా. మరి చేయలేదు కదా. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో నిన్న కాళేశ్వరం మీ 2 పిల్లర్లు కుంగిపోతే ఏమవుతుంది అని హరీష్ రావు అన్నాడు. మరి హరీష్ రావు గుండె ఆగిపోతే హరీష్ రావు బతుకుతాడా అని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఆ వాక్యాలను ఎట్లా చూస్తారు? శుభంగోర్ర బచ్చ అంటే ఐరవేణికుండే పచ్చ అన్నట్టు ఎప్పుడు చెడుగోరడమే తప్ప ఆ రేవంత్ రెడ్డి నోటి నుంచి ఒక్క శుభప్రదమైన మాట ఇంతవరకు విన్నది లేదు. తెలంగాణ ప్రజలు సంతోషించింది లేదు. ఎప్పుడు చావు భాషనే, అయితే బూతులు లేకపోతే చావులు. అది తప్ప ఆ నోటికి ఏమొస్తుంది? ఆయన నోటికి ఒక మంచి మంచి మాట విందాము, పిల్లలకు వినిపిద్దాము, నలుగురు కూర్చున్నప్పుడు విందాము అనేటువంటి మాట ఒకటన్నా రేవంత్ రెడ్డి గారి నోట రావడం విన్నామా? పాడెత్తు పెరిగిండంటాడు. ఈయన పాడ మీద పోడా? ఈయన ఎట్లా తీసుకుపోతారు? పోతే కట్టగట్టి గుంజుకపోతారా? ఈయన శవం గాడా చస్తే? ఎవరైనా మనుషులు మిగిలి ఉంటారా భూమి మీద? చావకుండా ఉంటారా? పాడెక్కకుండా ఉన్న మనుషులు ఉంటారా? మరి ఏమవుతాడో ఈయన, ఎట్లా చేస్తాడో తెలియదు.
ఆ పాడ మీదకి ఎక్కకుండా ఎట్లా పోతాడో తెలియదు మరి, ఏడ అంతర్ధానం అవుతాడో తెలియదు మరి. అంటే ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడని మీరు అనుకుంటున్నారా? ఆ భాష ఏం భాష? ఎప్పుడు చావుగొరే భాషనా? ఉరిదీయమంటాడా? ఇప్పుడు ఇవాళ చూసిరు కదా మీరు, హరీష్ రావు గారు నాటి నీటిపారుదల శాఖ మంత్రి ఎంత స్పష్టంగా వివరించిండ్రు. ఇప్పుడు తప్పెవరిది? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నీటిని మరి ఆంధ్ర మలుపుకపోవడానికి అనుమతి ఇచ్చినందుకు ఎవరిని ఉరిదీయాలి? రేవంత్ రెడ్డి గారిని కదా ఉరిదీసేది. కేసీఆర్ గారిని, తెలంగాణ సాధకుని మరి ప్రతి క్షణం నీళ్ళ కోసం గోసపడి తప్పనబడి ఉద్యమం చేసి ప్రజల్ని జరుగుతున్న నష్టాన్ని, నీటి దోపిడీని ప్రజలకు తెలియజేసి ఉద్యమంలోకి సమీకరించుకొని తీసుకొచ్చి ఉద్యమం చేసి తెలంగాణను సాధించినటువంటి కేసీఆర్ గారిని ఉరిదీయమంటావా? తెలంగాణ నీటి కోసమే నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్ళే ప్రధాన అంశం కదా, ప్రధాన ఎజెండా కదా, ఉద్యమంలో ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత కదా, దానికోసమే కదా ఉద్యమం చేసింది. దాంతోనే కదా మరి ముందైతే మా ఆధీనంలో ఉన్నటువంటి చెరువులన్నీ మీరు పడావు పడగొట్టినటువంటి చంద్రబాబు పాలనలో, కాంగ్రెస్ పాలనలో పడావు పడ్డటువంటి చెరువులన్నింటినీ, తాంబాలల్లాగా అయినటువంటి పూడికతో మూసుకపోయినటువంటి చెరువులన్నింటినీ, గండ్లు పడ్డ చెరువులన్నింటినీ, కట్టల మరమ్మత్తు లేకుండా పాడైపోయిన చెరువులన్నీ పునరుద్ధరించి మరి ఆయకట్టు స్థిరీకరణ చేసి, సాగు విస్తీర్ణం పెంచి, ప్రాజెక్టుల నిర్మాణం చేసి, చెక్ డ్యాంల నిర్మాణం చేసి, కాలువల నిర్మాణం చేసి, 24 గంటల కరెంట్ ఇచ్చి, వ్యవసాయ స్థిరీకరణ చేసి నీటి వసతిని అందించలేదా కేసీఆర్ గారు? కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఉరిదీస్తామంటావా? ఆయన గుండె తీసేస్తే పిల్లలు గుంగడము, గుండె తీయడం ఒకటేనా? గుండె ఎట్లా తీస్తావు? గుండెని ఎట్లా తీస్తావు? చనిపోయిన మనిషికి నువ్వు గుండె పెట్టినా సాధ్యం కాదు. బతుకున్న మనిషికి నువ్వు గుండెని తీస్తావంటే నువ్వు ఎంత క్రూరుడివి, నీ భాష ఎంత క్రూరం, నీ మాటలు ఎంత క్రూరం, ఎంత దుర్మార్గమైన మాటల్ని. ఇట్లాంటి ముఖ్యమంత్రిని భరించాల్సి రావడం, ఈ తెలంగాణ తల్లి ఇట్లాంటి మనుషుల్ని, కుక్కమూతి పిందల్ని కనడం దౌర్భాగ్యం నిజంగా.